వెల్కమ్ టు TS24 న్యూస్. 2025 గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ గద్దర్ అవార్డులకు ఎంపికైన నటీనటులకు టెక్నీషియన్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. గద్దర్ అవార్డ్స్ దేశానికే తాళమానిక అవ్వాలని పట్టుదలతో తెలంగాణలో గద్దర్ అవార్డులను తిరిగి ప్రవేశపెట్టి దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి తెలుగు సినిమా పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లడం సంతోషకరమని తెలిపారు. సినిమా అనేది కేవలం కళల కోసమే కాదు ప్రజల కోసమని చాటి చెప్పిన సినిమాలు చాలా ఉన్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. 2025 గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ గద్దర్ అవార్డులకు ఎంపికైన నటీనటులకు టెక్నీషియన్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున అభినందనలు తెలిపారు. గద్దర్ అవార్డు దేశానికే తాళమానిక అవ్వాలని పట్టుదలతో తెలంగాణ గద్దర్ అవార్డులను తిరిగి ప్రవేశపెట్టి దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి పరిచయం చేసేలా అవార్డులను అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లడం సంతోషం. సినిమా అనేది కేవలం కళల కోసమే కాదు ప్రజల కోసమని చాటి చెప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. కేవలం సందేశాన్ని ఇవ్వడమే కాదు కమర్షియల్ గా హిట్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అనేక సినిమాలు సందేశాన్ని ఇవ్వడమే కాదు సమాజానికి ఉపయోగపడుతూ మార్పు కోసం నాంది పలికాయి. ఈ రోజు కూడా అనేక సామాజిక సందేశంతో ఉన్న సినిమాలకు అవార్డులను ప్రకటించడాన్ని అభినందిస్తున్నా. ఎంపికైన నటీనటులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గద్దర్ అనే వ్యక్తి కేవలం వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఒక సందేశాత్మకమైన తెలంగాణ ఆటను పాటను తెలంగాణ ఆత్మని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి గద్దర్. అలాంటి గద్దర్ గారి పేరు మీద అవార్డులను ప్రకటించి ప్రభుత్వ ఆలోచనలో విధానమేంటో ప్రపంచవ్యాప్తంగా తెలపడానికి ఈ అవార్డులను అందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని తన ప్రసంగాన్ని ముగించారు బట్టి విక్రమార్క. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశాన్ని పరిధులు దాటి ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయికి కూడా మన తెలుగు సినిమాలు వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ తెలిసింది. సినిమా అన్నా కళలన్నా కేవలం కళల కోసమే కాదు ఇది ప్రజల కోసం అని చెప్పి చాటినటువంటి అనేక తెలుగు సినిమాలు ఈ రాష్ట్రంలో దేశంలో మనందరం చూశాం. తెలుగు సినిమాలు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు అనేక సందేశాత్మక చిత్రాలను తీసి కేవలం సందేశాన్ని ఇవ్వటమే కాదు కమర్షియల్ గా కూడా విజయాలు సాధించిన అనేక సినిమాలు మనం చూశాం. సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం, మరో ప్రపంచం, రోజులు మారాయి, కాలం మారింది, దానవేర శూర కర్ణ లాంటి అనేక సినిమాలు ఒక సందేశాన్ని ఇవ్వటమే కాకుండా పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఒక మార్పు కోసం నాంది పలికినటువంటి అనేక సినిమాలు తెలుగు చలనచిత్రంలో సీమలో ముందుకు వచ్చాయి. ఈ రోజు కూడా ఈ చిత్రసీమ అవార్డ్స్ సందర్భంగా తీసినటువంటి అనేక సినిమాలు సామాజిక సందేశంతో వచ్చినటువంటి సినిమాలకి ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో దిల్ రాజు గారు చైర్మన్ గా ఈ జూరీ అవార్డ్స్ ని ప్రకటించడానికి నిష్ణాతులైనటువంటి అనేక మందిని నియమించి చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ అవార్డుని ప్రకటించే కార్యక్రమాన్ని విజయవంతంగా చక్కగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ హైటెక్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక అయింది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ సెలబ్రిటీలు తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, ప్రముఖ సినీ నటులు కమల్ హాసన్, నాగార్జున సైతం తరలివచ్చారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ హైటెక్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక అయింది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ సెలబ్రిటీలు తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, ప్రముఖ సినీ నటులు కమల్ హాసన్, నాగార్జున సైతం తరలివచ్చారు. అయితే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్
2025 కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం హాజరు కాలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రం సినిమాటోగ్రఫీకి మంత్రిగా ఉన్నారు. ఆయన ఈ వేడుకకు గైర్హాజరు అవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి దూరంగా ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు ఆయన ఎందుకు ఈ ఫంక్షన్కి రాలేదు, కారణం ఏమై ఉంటుంది, అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో డిస్కషన్కు దారితీసింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో రాజు వెడ్స్ రాంబాయ్, ఛాంపియన్ సినిమాలు అత్యధిక పురస్కారాలు పొందాయి. నాగ చైతన్యకు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. రష్మిక ఉత్తమ నటిగా ఎంపికైంది. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు దక్కింది. నటుడు కమల్ హాసన్ను పైడి జయరాజ్, గేయ రచయిత సుద్దల అశోక్ తేజాను సినారే పురస్కారాలు వరించాయి. జాగృతి కార్యాలయంలో చిట్ చాట్ లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందన్నారు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని ఆమె తెలిపారు. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. డాడీ మోడీ, చిన్న మోడీపై నా పోరాటం ఉంటుందని తేల్చి చెప్పేశారు. తనకు ఎవరితోనూ రాజీ లేదన్నారు. తమ కొత్త పార్టీ సక్సెస్ అవుతోందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పేరు విషయంలో అన్ని సెట్ అవుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో తన ఇష్యూను కాంగ్రెస్ సీఎం రేవంత్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారని, అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు తన ఇష్యూను వాడుకుంటున్నారని మండిపడ్డారు కవిత. జాగృతి కార్యాలయంలో చిట్ చాట్ లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందన్నారు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని ఆమె తెలిపారు. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. డాడీ మోడీ, చిన్న మోదీపై నా పోరాటం ఉంటుందని తేల్చి చెప్పారు. తనకు ఎవరితోనూ రాజీ లేదన్నారు. తమ కొత్త పార్టీ సక్సెస్ అవుతోందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పేరు విషయంలో అన్ని సెట్ అవుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో తన ఇష్యూను కాంగ్రెస్ సీఎం రేవంత్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారని, అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు తన ఇష్యూను వాడుకుంటున్నారని మండిపడ్డారు. శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ ప్రకటన ముందే జాతీయ స్థాయి నేతలను కలుస్తానని తెలిపారు. చాలా మంది జాతీయ నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. నూతన పార్టీ కార్యాలయం కోసం ల్యాండ్ చేస్తున్నామన్నారు కవిత. భేషజాలు లేవని అందరినీ కలుపుకుపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కవిత తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో మా కొత్త పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె అంచనా వేశారు. ఉద్యమంలో పనిచేసిన యువతకు అవకాశం ఇస్తున్నామన్నారు. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ కాదు, చాలా చోట్ల నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని కవిత చెప్పారు. రీసెంట్ గా వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరారని కవిత వెల్లడించారు. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకలో బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకల్లో బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నాం. దేశంలోనే రైతుల విషయంలో అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించడం మనకు గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. అందుకే 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. పంటల సాగు సమయంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటికే 18,000 కోట్లు ఖర్చు చేశాం. ఈ నెల 22న మరోసారి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం హయాంలో భూములను దోచుకునేందుకు తీసుకొచ్చిన ధరణి భూతాన్ని తరిమేసి భూభారతితో భూ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటు అసెంబ్లీ ఇటు శాసన మండలిలో వీఫ్ల నియామకం చేపట్టింది. 2 ఎమ్మెల్సీలను శాసన మండలిలో వీఫ్లుగా నియమించింది. అదే సమయంలో మరో 3 ఎమ్మెల్యేలను శాసనసభలో వీఫ్లుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మండలిలో అద్దంకి దయాకర్, బాల్మూరి వెంకట్లకు వీఫ్ పదవులు దక్కగా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలకు అసెంబ్లీలో వీఫ్ పదవుల్లో దక్కాయి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటు అసెంబ్లీ ఇటు శాసన మండలిలో వీఫ్ల నియామకం చేపట్టింది. 2 ఎమ్మెల్సీలను శాసన మండలిలో వీఫ్లుగా నియమించింది. అదే సమయంలో మరో 3 ఎమ్మెల్యేలను శాసనసభలో వీఫ్లుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మండలిలో అద్దంకి దయాకర్, బాల్మూరి వెంకట్లకు వీఫ్ పదవులు దక్కగా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలకు అసెంబ్లీ వీఫ్ పదవుల్లో దక్కాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శాసన మండలిలో సమన్వయం అందించేందుకు ఈ ప్రభుత్వ వీఫ్లు నియమించింది. ఈ నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మాట్లాడేందుకు, వినిపించేందుకు అందరు ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో భాగంగా 3 సీనియర్ ఎమ్మెల్యేలను వీఫ్లుగా రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది. అదే సమయంలో శాసన మండలిలోనూ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీలను సమన్వయం చేసేందుకు 2 కీలక ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన బాధ్యతలను అప్పగించింది. సాధారణంగా శాసనసభ, శాసన మండలిలో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెడుతోంది. ఇలాంటి బిల్లులను సర్కార్ ప్రవేశపెట్టినప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యేలా చూడటం ఈ ప్రభుత్వ వీఫ్ల ప్రధాన కర్తవ్యం. మరోవైపు పార్టీ తీసుకునే నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించకుండా వీఫ్ జారీ చేసే అధికారం ఈ ప్రభుత్వ వీఫ్లకు ఉంటుంది. తాజా ప్రభుత్వ వీఫ్ల నియామకాలతో అటు అసెంబ్లీలోనూ ఇటు మండలిలోనూ రేవంత్ ప్రభుత్వానికి బలం పెరగనుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ 5 నాయకులు కీలక పాత్ర పోషించనున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని, 2వ నెలలో కొత్త పార్టీ ఏర్పాటు పూర్తి కానున్నట్లు ఇప్పటికే పలుమార్లు మీడియాకు కవిత వెల్లడించారు. ఈ క్రమంలోనే కవిత కొత్త పార్టీకి సంబంధించి ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే చర్యలు ప్రారంభించానని, 2 నెలల్లో కొత్త పార్టీ ఏర్పాటు పూర్తి కానున్నట్లు ఇప్పటికే పలుమార్లు మీడియాకు కవిత వెల్లడించారు. ఈ క్రమంలోనే కవిత కొత్త పార్టీకి సంబంధించి ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు తాను స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీకి కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును పెట్టారు. ఇదే పేరు మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె దరఖాస్తు చేశారు. తన పార్టీ నమోదును వేగంగా పూర్తి చేయాలని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఆమె దాఖలు చేసిన దరఖాస్తులో లోపాలున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలోనే తన కొత్త పార్టీకి సంబంధించిన ఎజెండా ఏంటి అనే దానిపై కసరత్తు జరుగుతున్నట్లు కవిత వెల్లడించారు. పార్టీ స్థాపించినప్పుడే తమ అజెండా లక్ష్యాలను ప్రకటిస్తానని తేల్చి చెప్పారు. డాడీ మోడీ, చిన్న మోడీలపైనే తన పార్టీ పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణే తమ ధ్యేయమని, సర్వోదయ తెలంగాణ దిశగా తమ పార్టీ ముందుకు వెళ్తుందని వెల్లడించారు. జాతిపిత మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని తాము లోతుగా అధ్యయనం చేస్తున్నామని కల్వకుంట్ల కవిత వివరించారు. ఒక సరైన ముహూర్తం వేళ పార్టీకి సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు కవిత వెల్లడించారు. పార్టీ ఆఫీసును ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై స్థలాన్ని కూడా వెతుకుతున్నట్లు తెలిపారు. తాము ఎవరితో రాజీ పడేది లేదని, తాను పెట్టబోయే కొత్త పార్టీ ఖచ్చితంగా విజయవంతం అవుతోందని కవిత ధీమా వ్యక్తం చేశారు. శ్రీరామనవమి తర్వాత తన కొత్త పార్టీకి సంబంధించిన ప్రకటన
ఉంటుందని పేర్కొన్న కవిత అంతకుముందే జాతీయ స్థాయి నేతలను కొందరిని కలవనున్నట్లు చెప్పారు. తనకు ఎంతో మంది జాతీయ స్థాయి నాయకులతో సంబంధాలు ఉన్నాయని వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు చేపట్టే ఉద్యమంలో పోరాటం చేసిన యువతకు తమ పార్టీలో అవకాశం కల్పిస్తామని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు చేపట్టిన ఉద్యమంలో పోరాటం చేసిన యువతకు తమ పార్టీలో అవకాశం కల్పిస్తానని ప్రకటించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.